Hi students, this is Funny. Welcome back to my channel. Now I am going to discuss discontinuity types. Okay, it is one of the best concept for the JEE main and advance. Just listen carefully. కంటిన్యూస్ అంటే అంత కంటిన్యూటీ అంటే అందరికీ తెలుసు. ఒక గ్రాఫ్ కంటిన్యూస్గా వెళుతూ ఉంటే దాన్ని కంటిన్యూస్ అంటాం. అదే గ్రాఫ్ కనుక ఎక్కడెక్కడైతే బ్రేక్ అవుతుందో ఆ పాయింట్స్ని డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటాం. ఓకే, ఈ డిస్కంటిన్యూస్ పాయింట్స్లో అంటే గ్రాఫ్ ఎన్ని రకాలుగా బ్రేక్ అవ్వచ్చు. కంటిన్యూస్ అంటే ఒకటే రకం అలా పోతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే బ్రేక్ అవుతుందో ఎన్ని రకాలుగా బ్రేక్ అవ్వచ్చు అనేది ఇక్కడ మన డిస్కంటిన్యూటీస్ పాయింట్స్ అనేది. ఓకే, సో ఈ డిస్కంటిన్యూటీస్లో వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్. ఒకటి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, ఇంకొకటి నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్స్ ఆ టాపిక్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి లిమిట్ అంటే సపోజ్ ఏ, దిస్ ఈజ్ ఏ ప్లస్ ఏ మైనస్. యాక్చువల్గా లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏ కన్నా కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ, ఏ ప్లస్ ఏ మైనస్, ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే చాలు వీ కెన్ సే లిమిట్ ఎగ్జిస్ట్ అంటాం. బట్ కంటిన్యూటీ అంటే అలా కాదు, ఈ టూ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వాలి బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఏ దగ్గర ఎగ్జాక్ట్గా ఏ దగ్గర ఎంత ఆన్సర్ వస్తుందో ఏ ప్లస్ దగ్గర అదే ఆన్సర్ రావాలి, ఏ మైనస్ దగ్గర కూడా అదే ఆన్సర్ రావాలి. అలా వస్తేనే కంటిన్యూస్ అంటాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూటీ కాదు, మనం డిస్కంటిన్యూస్ మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ త్రీ వాల్యూస్ ఈక్వల్గా రాకూడదు. ఇందులో రకాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ వరకు ఈ టూ వాల్యూస్ ఈక్వల్. ఓకే, ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు? రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. అసలు ఈ టూ వాల్యూస్ కూడా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. దాన్ని నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. సో వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఓకే, సో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ గురించి మాట్లాడితే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, అంటే ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయింది, లిమిట్ వరకు ఓకే. మరి డిస్కంటిన్యూస్ ఎందుకు అయింది అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కదా మధ్యలో, అంటే ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ దగ్గర ఆన్సర్ మనకు తెలుసు, ఏ మైనస్ దగ్గర ఆన్సర్ తెలుసు, ఈ టూ వాల్యూస్ ఈక్వల్. అయితే ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. మిస్సింగ్ టైప్ డిస్కంటిన్యూటీ. మిస్సింగ్ టైప్ అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, ఏ ప్లస్ ఏ మైనస్, ఎగ్జాక్ట్గా ఏ దగ్గర అసలు ఆన్సర్ కనుక్కోలేము. ఆ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఇస్తారు కదా, ఆ ఫంక్షన్కి ఆన్సర్ అనేది రాదు. అంటే అటుపక్కన ఆన్సర్ వస్తుంది, ఇటుపక్కన ఆన్సర్ వస్తుంది, ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ దగ్గర డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే అక్కడ ఆన్సర్ కనుక్కోలేదు, ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి దాన్ని మిస్సింగ్ టైప్ డిస్కంటిన్యూటీ అంటారు. ఓకే, అంటే సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై మాడ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. జీరో దగ్గర మనం ఆలోచించినట్లయితే జీరో ప్లస్ ఎక్స్టెన్స్ టు జీరో ప్లస్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అంటే జీరో. జీరో మైనస్ తీసుకున్నాం అనుకోండి, అంటే జీరో కన్నా కొద్దిగా తక్కువ అయితే మాడ్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్, దట్ ఈస్ మైనస్ ఎక్స్, ఆన్సర్ ఈజ్ జీరో. అంటే జీరో ప్లస్ దగ్గర జీరో మైనస్ దగ్గర రెండు ఆన్సర్లు జీరోని. మరి ఎగ్జాక్ట్గా జీరో దగ్గర అంటే జీరో స్క్వేర్ బై జీరో అంటే నాట్ డిఫైన్ వచ్చేసింది. సో ఇలాంటి టైప్ని అంటే జస్ట్ కొద్దిగా తక్కువైనా కొద్దిగా ఎక్కువైనా ఆన్సర్ వస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ దగ్గర ఈక్వల్గా రానప్పుడు దాన్ని మిస్సింగ్ టైప్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. నెక్స్ట్ ఐసోలేటెడ్ టైప్ అంటాం. ఐసోలేటెడ్ ఇక్కడ ఏమన్నా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వలేదు అసలు. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి అంటే ఎగ్జిస్ట్ అయింది బట్ నాట్ ఈక్వల్ టు ఎగ్జిస్ట్, అంటే కరెక్ట్గా సెంటర్ దగ్గర ఆన్సర్ వచ్చింది బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనమాట. ఈ రెండు వాల్యూస్ ఈక్వలే కానీ అక్కడ ఈక్వల్ కాదు. దానికి ఒక దాన్ని ఐసోలేటెడ్ టైప్ అంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు పై బై 2 స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ తీసుకుందాం. సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ అందరికీ తెలిసిందే, 0, దిస్ ఈజ్ పై బై 2, పై బై 2 దగ్గర ఆన్సర్ 1 కదా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ స్టెప్ ఆఫ్ సైన్ ఎక్స్. అంటే కరెక్ట్గా పై బై 2 దగ్గర ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. పై బై 2 కన్నా కొద్దిగా తక్కువ అనుకోండి, అంటే పై బై 2 మైనస్ తీసుకుందాం. పై బై 2 కన్నా కొద్దిగా తక్కువ అయితే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 1 కన్నా కొద్దిగా తక్కువ అంటే 0.99. స్టెప్ 1 బట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 0. పై బై 2 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే ఇక్కడ ఆన్సర్ కూడా ఎంత చూడండి, 1 కన్నా కొద్దిగా తగ్గిపోయింది అంటే మళ్ళీ 0.99. అంటే పై బై 2 కన్నా కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఆన్సర్ 0. అంటే ఈ రెండు ఈక్వలే, కానీ ఎగ్జాక్ట్గా పై బై 2 దగ్గర ఆన్సర్ ఏమొచ్చిందో చూడండి, 1 వచ్చేసింది. అంటే దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇది 0, పై బై 2, పై 0 నుంచి పై బై 2 వరకు గ్రాఫ్ ఇట్లా ఉంటుంది స్టెప్. ఇది ఇక్కడ కరెక్ట్, ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసింది. అంటే ఇట్లా కొద్ది క్లారిటీగా
ఓకే, సో π/2 కన్నా కొద్దిగా తగ్గిన ఆన్సర్, కొద్దిగా ఎక్కువైనా సేమ్ ఆన్సర్. π/2 దగ్గర ఎగ్జిస్ట్ అయింది, ఆ ఆన్సర్ ఎంత వచ్చింది? డిఫరెంట్గా వచ్చింది, 1 వచ్చేసింది. కాబట్టి గ్రాఫ్ ఇక్కడ కూడా బ్రేక్ అయింది. దీన్ని ఐసోలేటెడ్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఇన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. వన్ ఈజ్ మిస్సింగ్ టైప్, అనదర్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ టైప్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఈ 2 రకాలు. అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాదు. ఈక్వల్ కానప్పుడు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదు, అప్పుడు డిస్కంటిన్యూస్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి జంప్ డిస్కంటిన్యూటీ, అంటే లిమిట్ ఎగ్జిస్ట్ కాదు, జంప్ డిస్కంటిన్యూటీ. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే f of x is equal to signum of x తీసుకుందాం. signum of x అంటే mod x by x అందరికీ తెలిసిందే. దీనికి వీఆర్ హ్యావింగ్ 3. x గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే 1 వస్తుంది, x is equal to 0 తీసుకుంటే 0, x లెస్ దాన్ 0 అయితే దట్ ఈస్ -1. అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 0 కన్నా ఎక్కువ, ఎగ్జాక్ట్గా 0 దగ్గర 0 కన్నా కొద్దిగా ఎక్కువైతే ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 1. 0 కన్నా కొద్దిగా తక్కువైతే ఆన్సర్ ఎంత? -1. అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట, ఇలా చూడండి. అంతేగాని కలపకూడదు, చూడండి ఇట్లా గ్రాఫ్. అంటే ఇది డిస్కంటిన్యూస్. 0 కన్నా కొద్దిగా తక్కువైతే కిందకి వచ్చేసింది, కొద్దిగా ఎక్కువైతే పైకి వచ్చేసింది. సో దిస్ ఈస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాదు, 0 ప్లస్ వాల్యూ, 0 మైనస్ వాల్యూ రెండు ఈక్వల్ కాదు, లిమిటే ఎగ్జిస్ట్ అవ్వదు. జంప్ డిస్కంటిన్యూటీ, దిస్ ఈస్ కాల్డ్ జంప్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్, ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం నాన్ రిమూవబుల్. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. లిమిట్ ఎగ్జిస్ట్ కానప్పుడు రకాలు ఏంటంటే, అంటే ఏ ప్లస్ వాల్యూ, ఏ మైనస్ వాల్యూ. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఏ ప్లస్, ఏ మైనస్, ఇన్ఫైనిటీ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, ఈ ఇన్ఫైనైట్ రిమూవబుల్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీలో ఒకటి ఇన్ఫైనైట్ అవ్వచ్చు, 2 ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఇందులో చాలా కేసెస్ ఉంటాయి. అంటే ఒకటి సపోజ్ ఏ ప్లస్ అనేది ప్లస్ ఇన్ఫైనైట్ అవ్వచ్చు, ఏ మైనస్ అనేది మైనస్ ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఇది ఒకటి కేసు. ఓకే, లేదా ఏ ప్లస్, ఏ మైనస్ 2 ప్లస్ ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఓకే, లేదా 2 మైనస్ అవ్వచ్చు. అంటే గ్రాఫ్ రకరకాల డ్రా చేసుకోవచ్చు మనం. ఇది ఏ అనుకోండి, ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ దగ్గర ఇన్ఫైనైట్ గ్రాఫ్ ఎక్కడో ఇట్లా వస్తుంది, ఏ మైనస్ దగ్గర ఫైనైట్ రావచ్చు. 2 ఇన్ఫైనైట్ అవ్వాలని రూలేం లేదు, ఒకటి ఫైనైట్ అయ్యి ఒకటి ఏదో ఇక్కడ రావచ్చు గ్రాఫ్, ఇట్లా ఉండొచ్చు గ్రాఫ్, నో ప్రాబ్లం. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ఫైనైట్ అవ్వచ్చు, బోత్ ప్లస్ ఇన్ఫైనైట్, బోత్ మైనస్ ఇన్ఫైనైట్. ఏ ప్లస్ వాల్యూ ఫైనైట్ వచ్చి ఏ మైనస్ వాల్యూ ఇన్ఫైనైట్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, ఇట్లా ఏదో ఒకటి ఏ ప్లస్ ఆర్ ఏ మైనస్ ఆర్ బోత్ ఇన్ఫైనైట్ వస్తే దాన్ని మనం ఇన్ఫైనైట్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే పోల్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ ఇంకో పాయింట్. ఇందులోనే ఇంకొకటి కేసు అనమాట. పోల్ అంటే బోత్ ఆర్ ఇన్ఫైనైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను, ఏ ప్లస్ ఫైనైట్ అయ్యి ఏ మైనస్, అంటే 2 ప్లస్ దగ్గర ఫంక్షన్ ఉందనుకోండి, 2 ప్లస్ దగ్గర గ్రాఫ్ ఫైనైట్ అంటే పైనుంచి వస్తుంది, 2 మైనస్ దగ్గర ఆన్సర్ 1 వచ్చి ఉండొచ్చు. అంటే గ్రాఫ్ ఇక్కడే ఉంది, ఇక్కడే మాత్రం పైన ఉంది. ఇది పోల్ కాదు, ఎందుకంటే ఒకటే ఇన్ఫైనైట్, ఇంకోటి ఫైనైట్. ఇక్కడ అలా కాదు, బోత్ ఇన్ఫైనైట్, ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. దాన్ని పోల్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటారు. దాని పేరేంటి? పోల్ ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు π/2 tan x ఉందనుకోండి. tan x గ్రాఫ్ చూడండి, అందరికీ తెలిసిన గ్రాఫ్. సో ఇది π/2 మీ అందరికీ తెలుసు. π/2 కన్నా కొద్దిగా తక్కువ అనుకోండి ప్లస్ ఇన్ఫైనైట్ పైన ఉంది, π/2 కన్నా కొద్దిగా ఎక్కువ అనుకోండి మైనస్ ఇన్ఫైనైట్. సో బోత్ ఇన్ఫైనైట్. ఓకే, ఇలాంటి వాటిని పోల్ ఇన్ఫైనైట్ నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, ఆసిలేషన్ టైప్. అంటే ఆసిలేషన్ అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే f of x is equal to sin of 1/x, ఇలాంటి గ్రాఫ్స్ అనమాట. అంటే గ్రాఫ్ ఇట్లా 0 దగ్గర కలపకూడదు, y యాక్సిస్ తోటి ఇట్లా. సో దిస్ ఈజ్ ఆసిలేటింగ్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంట. ఇది డిస్కంటిన్యూటీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇది కొద్దిగా జాగ్రత్తగా కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి. రిమూవబుల్, నాట్ రిమూవబుల్, లిమిట్ ఎగ్జిస్ట్, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి కరెక్ట్గా ఏ దగ్గర మిస్సింగ్ టైప్, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏ దగ్గర ఆన్సర్ కనుక్కోలేకపోతే మిస్సింగ్ టైప్, ఆన్సర్ కనుక్కోగలిగి అది ఫైనైట్ అయి ఉండి బట్ నాట్ ఈక్వల్ టు ద గివెన్ ఏ ప్లస్ ఏ మైనస్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్ టైప్ అంట. ఇక్కడ అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి
దీని ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, జంప్, ఇన్ఫైనైట్, ఆసిలేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కంటిన్యూటీకి సంబంధించిన విషయం. ఓకే, యూ విల్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.